హలో అండి. ఈరోజు నేను మీకు కిచెన్లో ఉపయోగపడే ఒక వస్తువు చూపిస్తాను. ఈ వస్తువు మనకు ఖచ్చితంగా కిచెన్లో వంట చేసుకునే వాళ్ళకి, ఖచ్చితంగా ఆడవాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఇది నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. ఇది ఒక బాటిల్ రూపంలో ఉంటుంది. అలాగే దీనికి ఒక స్ప్రే కూడా ఇస్తారనమాట. దీని కంపెనీ అన్నీ కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లాస్ట్ వరకు చూడండి. చాలామందికి మనకి కిచెన్ స్టవ్లు కానీ, సిమ్లీ కానీ, లేదంటే కనుక బల్ల కానీ అంతా కూడా జిడ్డు జిడ్డు పట్టేసి మరకలు మరకలుగా ఉంటాయి కదా. మనకి మార్కెట్లో చాలా రకాల ప్రోడక్ట్ వస్తున్నాయి. బట్ నేను ఇది కొత్తగా ఎవరు యూజ్ చేయట్లేదు, అసలు ఇది యూజ్ చేసి చూద్దాం అని చెప్పేసి ఆర్డర్ పెట్టాను. దీని రిజల్ట్ ఏంటనేది మీకు నేను లాస్ట్లో చూపిస్తాను, చూడండి. చాలా బాగుంది. సో ఇలా క్యాప్ ఓపెన్ చేసేసిన తర్వాత మనం స్ప్రేది ఇచ్చాడు కదా, ఆ స్ప్రేది క్యాప్ అనేది అందులో పెట్టేసుకోవాలి. దానికి లీక్ అవ్వకుండా కూడా లోపల ఇంకో క్యాప్ కూడా ఇచ్చాడు అనమాట. ఆ క్యాప్ తీసేసిన తర్వాత మనం స్ప్రే చేసినటువంటి క్యాప్ ఏదైతే ఉందో పైప్, అది అందులో పెట్టేసుకుని టైట్ చేసేసుకోవాలి. టైట్ చేసుకున్న వెంటనే స్ప్రే కొడితే రాదండి. ఆ స్ప్రే చేసే దగ్గర కొంచెం మనం పిన్నుతో జస్ట్ చిన్న హోల్లా చేస్తే కనుక అప్పుడు మనకి స్ప్రే అవుతుందన్నమాట. సో రండి, ఎలాగ వర్క్ చేస్తుందో ఇది ఏంటనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ అంటే బాగుంది, చాలా బాగుంది. దీని యొక్క స్మెల్ కానీ, క్లీన్ కానీ, సో మన స్టవ్ మీద కానీ, అలాగే సిమ్లీ మీద కానీ, అలాగే బల్ల మీద కానీ ఉన్నటువంటి జిడ్డంతా కూడా పోతుంది. లైవ్లో రిజల్ట్ చూపిస్తాను. ఒకసారి కిచెన్లోకి వెళ్దాం మనం. సో వచ్చానండి. ఇది ఇప్పుడే నేను ఎందుకంటే సగ్గుబియ్యం వడియాలు పెట్టాను, ఆ గిన్నె కొంచెం మాడిపోయింది. సో జస్ట్ ఎలా ఉంటుంది ఏంటని ట్రై చేస్తాను. అర్బన్ వైప్ అంట కిచెన్ క్లీనర్ అండి ఇది. సో అమెజాన్లో కూడా మనకి అవైలబుల్గా ఉంది, దాని కంపెనీ కూడా ఉంది. నేను అమెజాన్ నుంచి మాత్రమే ఆర్డర్ పెట్టాను. జస్ట్ సర్చ్ చేస్తాను అమెజాన్లో, చూసాను అనమాట, అది ఆర్డర్ పెట్టాను. సో ఇప్పుడు ఇది బాగా మాడిపోయింది కదా, అసలు ఇది పోతుందా లేదని చూస్తాను. ఇలాగ స్ప్రే చేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత దాన్ని క్లీన్ చేశాను అనమాట. అండ్ స్టవ్ చూసారు కదా, అంత జిడ్డు జిడ్డుగా ఆయిలీగా ఉంది. దీన్ని మామూలు క్లాత్ తుడిచినా కూడా క్లాత్ కూడా జిడ్డుగా ఉంటుంది, అలాగే స్టవ్ కూడా జిడ్డుగా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఈ అర్బన్ వాళ్ళది యూజ్ చేసినటువంటి కిచెన్ క్లీనర్ యూజ్ చేయడం వల్ల మంచిగా ఫామ్ ఉంది, అంటే నుగురుగా వస్తుంది. అండ్ అదేవిధంగా జిడ్డు అంతా పోయిందనమాట. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. మీకు అందరికీ కిచెన్లో బాగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మీరు చేసుకోండి. చాలా రీజనబుల్ ప్రైస్ అండి, పెద్ద కాస్ట్ కూడా ఏం కాదు. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేస్తే కనుక వస్తుంది. సో చూసారా, ఒకసారి నేను వైప్ చేసేటప్పటికి మొత్తం జిడ్డు కానీ అంతా కూడా పోతుంది. చాలా చిరాకుగా ఉందన్నమాట. అది మనం వంట వండేటప్పుడు ఆయిల్ డ్రాప్స్ కానీ, సో కర్రీ డ్రాప్స్ కానీ ఇలా పడిపోతూ ఉంటాయి కదా, సో అలాంటివన్నీ కూడా పోయినాయి. మంచి స్మెల్ ఉంది, చాలా మంచి స్మెల్ ఉంది. సో ఖచ్చితంగా ఆర్డర్ చేసుకుంటే ఉపయోగపడుతుంది. సో ఇది వచ్చేసి సీతాఫలం.